కాపులను సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ము వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు ఎంపీ ఉదయ్. పవన్ కళ్యాణ్ వైసీపీ కాపు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. కాపుల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ఆయన విమర్శించారు. జనసేన అధికారంలోకి వస్తే కాపులదే సీఎం పీఠమని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నేను ఈరోజు చెప్తున్నా, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన రోజున కాపు సీఎం అవుతాడు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కాపు నాయకులు అందరినీ అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కాపు సీఎం అవుతాడా? ఒకసారి కాదు 10 సార్లు వచ్చినా కాపు సీఎం అవుతాడా అన్నది ప్రశ్న. దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? ఈ కాపు నాయకులందరూ మొన్న అక్కడ మీటింగ్ పెట్టుకుంటే తోట తిరుమతులు గారి ఇంట్లో మా నానాజీ గారు అన్నారు అది కుక్కల మీటింగ్ అని. అది కుక్కల మీటింగ్ అని ఎందుకన్నారో తెలుసా? సార్, రాష్ట్రంలో కాపులందరూ కూడా అన్యాయం జరిగిపోతుంది, మేలు చేయాలి, రాజ్యాధికారం అందించాలి, మీరు ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాపు సీఎం అవుతాడు అని ఒక్క మాట చెప్పండి సార్, మొత్తం అందరూ మనకే ఓట్లేస్తారు అని చూడండి, వెంటనే కుక్కల దొడ్లో మిమ్మల్ని కట్టయిపోతే నా పేరు మార్చుకుంటాం అనే ధైర్యం, వెళ్ళి అడిగే ధైర్యం, చెప్పగలిగే ధైర్యం మీకుందా? చెప్పగలరా మీరు?